మళ్ళా ఈయన జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకేమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచిండ్రు. తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? నువ్వు చెల్లె అవుతుందా, నువ్వు అవుతావా? ఇద్దరు జైలుకు పోయినరు, పాదయాత్ర రోజు చేస్తారు. రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది 16వ తారీఖు. ఇవాళ ఈడీ దగ్గర ఉండాలి ఈయన. నేను రాను, హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఇలా తీర్పు ఉంది, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి, దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళ, చెంచల్గూడ మేళ, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే. ఈ మూడో ఆప్షన్ లేదు నీకు, మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే కత్తి పడుతుంది. దోసుకొని గరీబోళ్ళ రక్త మాంసాలు వీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎక్కడికి పోతారే? అలా ఉసురు తలగదా? డ్యాములు కూలిపోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ, 30% కమిషన్లు, మొత్తం లక్షల కోట్ల అప్పులు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్ళి ఎన్నడు బయటపడాలి? తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు విల్ గో బిహైండ్ ద బార్స్.